మీటింగ్ పెట్టారండి. 100 మంది రైతులు వచ్చారు, 50 మంది ఎంప్లాయీస్ వచ్చారు. రైతే రాజు రాజరికం పోయిందన్నారు. ఈ దేశానికి అన్నం పెట్టే రైతు ఎన్నిము కీర్చేశారు. రసాయనిక ఎరువులు, పెస్టిసైడ్స్ వస్తు వల్ల వ్యవసాయం దెబ్బతింది. భవిష్యత్తులో ఆహార పంటలు పండమని సబ్జెక్టు పెట్టారండి. పెడితే అందరూ అయిపోయారు. అందరూ రైతే రాజు రైతే రాజు అన్నారు. దానికి పరిష్కారం ఏంటంటే ఎవరు రాలా. మేము వెళ్లి వ్యవసాయం 1 నెలలో మార్చుకోగలుగుతామని అన్నాం. ఒక ఎంప్లాయీ అన్నాడు, మీ దగ్గరే ఉన్న మంత్రిదండం ఉందా అన్నారు. మంత్రిదండం కాదండి, బ్రిటిష్ గవర్నమెంట్ లో అగ్రికల్చర్ లేబర్ కన్నా ఎంప్లాయీ సాలరీస్ తక్కువ ఉండేవి. అప్పుడు బతకలేక బడిపంతులు అనేవాళ్ళు. ఇప్పుడు బతకగలిగిన వాళ్ళు బడిపంతులు అయిపోయిన తర్వాత ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పానండి. మనిషికి మొదటి శత్రువు బద్ధకం, రెండో శత్రువు కోపం. ఈ దేశానికి మొదటి శత్రువు ఎంప్లాయీ, రెండో శత్రువు చైనా, పాకిస్తాన్ అన్నా. అన్ని బాగానే చెప్పారు. మాయమ్మడు పడ్డారంటే అని అడిగారు ఆ ఎంప్లాయీ. ఎలక్షన్లు వస్తే సమ్మె చేస్తారు, మీరు ఎగ్జామినేషన్స్ వస్తే సమ్మె చేస్తారు, బడ్జెట్ వస్తే సమ్మె చేస్తారు, అమెరికా నుంచి డబ్బులు వస్తే సమ్మె చేస్తారు. మీరుందు 100కి 2. మీ ఇద్దరు వెళ్తానైనా ఈ దేశం అంతా బతుకుతుంది. మీ ఇద్దరు మూలన 98% మంది ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. మీకు శాలరీ పెంచితే మరి వీళ్ళందరి ఖర్చులు పెరుగుతున్నాయి. బ్రహ్మానంద రెడ్డి గారి టైంలో 56 రోజులు సమ్మె చేస్తే 6 రూపాయలు పెంచారు. 6 రూపాయలు పెంచితే ఆఫీస్ పక్కన 5 పైసలు టీకి పెంచాడు. రోజుకు 4 టీలు తాగుతాడు, 20 పైసలు. 30 రోజులకి 6 రూపాయలు సరిపోయి మరి ఆయన భార్యకి, పిల్లలకి, మరి తల్లిదండ్రులకి, మరి టిఫిన్లకి వీటన్నిటికి ఎక్కడి నుంచి వస్తాయండి? పిఆర్సీ 43% పెంచితే 2 అంకెల్లో ఉన్నటువంటి ఆహార ధాన్యాలన్నీ 3 అంకెల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అయిపోయింది. మళ్ళీ మాకు డిఏ పెంచుతారా, టీఏ పెంచుతారా? ఎంత పెంచితే సరిపోద్ది? ఇదే విధానం.